హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లర్న్ విత్ మీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము దేవాలయాలలో పులిహోర ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. ఆ పులిహోర యొక్క కర్రీ అంటే దాని యొక్క గుజ్జును మనం ఏ విధంగా తయారు చేసుకోవాలా అనేది చూసుకుందాము. సో ఈరోజు ఈ వీడియోలో మనం పులిహోర గురించి మాట్లాడుకుందాము. దీనికి కావలసిన పదార్థాలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఈ పదార్థాలను ఒకసారి అందరు గమనించండి. ఇక్కడ ఆయిల్ తీసుకున్నాను. మరి ఏం చేశాను, నేను ఆల్రెడీ చింతపండు పెద్ద 2 నిమ్మకాయల సైజ్ అంతా అంటే సుమారుగా 150 గ్రాముల చింతపండును నానబెట్టుకున్నాను. ముందుగానే 150 గ్రాముల చింతపండు వరకు సరిపోతుంది. దీనికి తగినట్లు కొన్ని నువ్వులు తీసుకున్నాను. ఆ 150 గ్రాముల చింతపండుకు తగినన్ని నువ్వులు, తర్వాత ధనియాలు, వట్టిమిరపకాయలు. ఈ పౌడర్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఇవి. ఇక్కడ శనగబ్యాళ్ళు, కొన్ని మెంతులు, ఉద్దిబేడలు, జీలకర్ర, మరి వచ్చేసి కరివేపాకు. ఇవి వచ్చేసి మనం ఏం చేయాలా, అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ 4 పదార్థాలను ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి కూడా అందుతో పాటు కొబ్బరిని కూడా మనము ఫ్రై చేసుకోవాలి దానితో పాటు. తర్వాత మనకు ఇంకా కావలసిన పదార్థాలు ఇవన్నీ మనము వేపుడు చేయడానికి ఇక్కడ మనం ఏం చేస్తున్నాను, తిరువాత గింజలన్నీ కూడా ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు, తర్వాత కరివేపాకు ఇవన్నీ కలిపి తీసేసుకున్నాను. వట్టిమిరపకాయలు, మళ్ళా కొన్ని శనగనాలు తీసుకున్నాను, అంటే ఇవి పల్లీలు తీసుకున్నాను. మళ్ళీ కాస్త బెల్లం కూడా తీసుకున్నాను. దీనికి సరిపడా ఉప్పును కూడా తీసుకోవాలి. చింతపండు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉప్పు కాస్త ఎక్కువగానే పడుతుంది. తర్వాత ఇంగువ కూడా తీసుకోవాలి. పులిహోరకు ఇంగువ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను ఈ పదార్థాలు పక్కన పెట్టేసి ఇవి మాత్రం ముందుగా వేయించుకుంటున్నాను. నువ్వులను నూనె లేకుండా వేయించుకుంటాము. నువ్వులు మాత్రం నూనె లేకుండా నువ్వులు వేగిపోయాయి. ధనియాలను వేసి కొంచెం నూనె వేసి మిగతా పదార్థాలన్నీ నూనె వేసి వేయించుకుందాము. ధనియాలు వేగిపోయినాయి. ఇవి తీసేసి వట్టిమిర్చి వేస్తాను. ఇలా చూడండి, ఉద్దిపప్పు, ఈ శనగపప్పు కాస్త దోరగా కలర్ మారే వరకు వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేగిపోయింది. ఇప్పుడు ఈ కరివేపాకుని తీసేసి ఇందులోనే కొబ్బరి వేయించుకుంటే సరిపోతుంది. కొబ్బరికి ఆయిల్ అవసరం లేదు. ఇలా కొబ్బరిని కూడా దోరగా వేయించుకోవాలి, కలర్ రంగు మారేంత వరకు. ఇంకా బంద్ చేస్తున్నాను. పదార్థాలన్నీ వేగిపోయాయి. ఈ మసాలా పొడి చూడండి, ఇది చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టేస్తాము. వేయించుకున్నదంతా అంతవరకు ఇది చల్లగా అయ్యే వరకు మనం ఇక్కడ చూడండి, ఇందులో నేను 150 ml ఆయిల్ వేసాను ఈ పులిహోరకు. ఇది మనకి 1 నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. సో నూనె వేడెక్కింది కనుక ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇందులో ఈ పోపు దినుసులన్నీ వేస్తున్నాను ఒకేసారిగా. సో ఇప్పుడు చిటపటం అనేటప్పుడు ఇందులోనే పల్లీలను కూడా యాడ్ చేస్తున్నాను. ఈ పల్లీలను కాస్త వేగనిస్తాను. పల్లీలు వేగిపోయాయి చూడండి. ఈ పల్లీలు వేగాక ఇందులో పసుపు వేయాలి. ఇది ఇంట్లో చేసిన పసుపు కాబట్టి కాస్త ఎక్కువే పడుతుంది. పసుపు అంతా కలిపాక ముందుగానే మనము చింతపండు రసం అనేది అంతా నీట్గా చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేయాలి. ఇందులో ఇంకా కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను.
తర్వాత మనం అనుకున్నటువంటి బెల్లం ముక్కను, ఉప్పు, ఇంగువ లాస్ట్లో వేస్తాము. ఇవన్నీ వేసి ఇది బాయిల్ అయ్యే వరకు మనం ఏం చేస్తాము, ఇక్కడ మనం రెడీ చేసుకున్నటువంటి మసాలా పొడిని మనం మిక్సీకి వేసుకుందాం. సో ఇది చూడండి, చింతపండు గుజ్జు మనకి ఉడుకుతూ ఉంది. సో ఇందులో మనం ఏదైతే మసాలా పొడి రెడీ చేసుకున్నామో ఈ మసాలా పొడిని ఇందులో యాడ్ చేసేయాలి. సో ఈ పొడినంతా యాడ్ చేసి మనం దీన్ని సమానంగా ముందుగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇది కలిపినాక సుమారుగా ఒక 10 నిమిషాలు దీన్ని స్లో ఫ్లేమ్ మీద ఉడికించాలి. ఉంది కాబట్టి మనం దీంట్లో ఇంకొంత నీళ్ళను కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక 10 మినిట్స్ మాత్రం ఖచ్చితంగా దీన్ని స్లో ఫ్లేమ్ మీద బాయిల్ చేయాలి. చూడండి, ఈ విధంగా నూనెంతా మనం వేసినటువంటి నూనెంతా కూడా పైకి వచ్చేటట్లుగా మనం వేగనివ్వాలి. దీన్ని ఇలా వచ్చేసినాక ఇంకా మనం ఇందులో ముందుగా చెప్పుకున్నట్లుగా ఇంగువను యాడ్ చేయాలి. సుమారుగా ఎక్కువ గుజ్జు కాబట్టి కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తాము ఇంగువ. ఇంగువని యాడ్ చేసినాక ఒకసారి కలిపేసి స్టవ్ బంద్ చేసేస్తాము. ఈ పులిహోర గుజ్జు అనేది మనకి రైస్ అనేది వండినాక అందులో కలిపేసుకొని తినాలన్నమాట. ఇది కనీసం కలిపినాక 1 అవర్ అయినా కొంచెం మగ్గనివ్వాలి అన్నంలోకి. అప్పుడే దీంట్లో చింతపండు రసం అంతా అన్నానికి నీట్గా పట్టుకుంటుంది. సో ఇది అయిపోయింది, బంద్ చేసేస్తాను. సో ఈ పులిహోరను అన్నంలో కలుపుకొని లంచ్ బాక్స్కు పిల్లలకు ఇచ్చి పంపడానికి కానీ, లేదా క్యారియర్గా తీసుకొని వెళ్ళడానికి మనకు అయినా కానీ, ఇంకా మనం పిక్నిక్స్కి వెళ్ళేటప్పుడు కూడా ఈ పులిహోరను తీసుకొని వెళ్ళడం చాలా తేలికగా ఉంటుంది. రెండవది ఏమంటే ఇందులో చింతపండు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు అన్నం అనేది తొందరగా పాడు అవ్వదు. సో ఇది అన్నం పాడవ్వకుండా ఉంటుంది కాబట్టి దీన్ని మనము 1 నెల వరకు ఫ్రిడ్జ్లో భద్రపరుచుకొని తినడానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.